నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. నగరంలో క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం ఏపీకి ఎన్నో అడ్వాంటేజ్లు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని వ్యాఖ్య. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రెయినీ క్యాపిటల్ గా మారుతుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటన. క్వాంటమ్ సైన్స్ ను ఇంజనీరింగ్ లోనూ భాగం చేస్తున్నామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని వెల్లడి. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని తెలిపారు. ఎయిర్ స్పేస్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవెటెల్లో సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 1995 టెక్నాలజీ రీవెల్యూషన్ ను ఇండియా పొందింది. దానిలో తన పాత్ర కూడా ఉందని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని చెప్పారు. 1989లో కుప్పం నుంచి పోటీ చేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్ లో తాను ఎలక్ట్రానిక్ ఎక్సైజ్ చేస్తానని చెప్పానని, అయితే ఆ విషయంలో తన ప్రత్యర్థులు తప్పుపట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వ సర్వీసులు అన్ని సేవలను ఆగస్టు 15వ తేదీ నాటికి వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీనికోసం ఏకోసిస్టంతో పాటు యూజ్ కేసులు కూడా రావాలని సూచించారు. This showing strength of India. I told only one thing at the time everywhere. Nobody can ignore India. India is very strong in information technology for future. Reason is British people, after giving independence to us, they left English to us. They have taken my Kohinoor diamond also at that time, but they left English to us. Second, Indians are very strong in mathematics. Zero invented by Indian. So that is our strength. This is where I used to promote. Then after 15 days I came back. I started number of engineering colleges. And also I promoted IT education and asking people to educate their children in IT. All these things, starting with iTech City, working with the IT promotion in all walks of life. Today I can say very proudly, Hyderabad has become a hub for IT and also all related, not only IT, all futuristic technologies. Highest per capita income in India, contributing Hyderabad 75% income for the state. I can announce proudly, all over the world, every 4 or 3, one is Indian in IT sector. Among Indians, 35% are Telugu community all over the world, including India. Now again I can say one thing, highest per capita income all over the world. You go to any country, America, our Consulate General is here. I am proud to say we are serving your country, our people. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్ గా మారుతోందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్ ను ఇంజనీరింగ్ లోను భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిని టెక్నాలజీ మ్యాప్ లో చేర్చారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవల్యూషన్ పరిచయం చేసినప్పుడు తాను 7వ తరగతి చదువుకుంటున్నానని లోకేష్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ఉండడం అదృష్టమని ప్రశంసించారు. చంద్రబాబు కేబినెట్ లో ఐటీ మంత్రిగా ఉండటం తాను అదృష్టంగా భావిస్తున్నానని ఉద్ఘాటించారు. గ్లోబల్
quantum standards. And I'm proud to announce that the Amravati Quantum Valley will soon be home to the IBM Quantum System 2, India's most advanced quantum computer, Asia's first quantum standards testbed in collaboration with NPL, IEEE, CDAC and AWS. A thriving quantum tech startup ecosystem with anchor support from IBM, TCS, HCL, Tech Mahindra and many more. Our mission is grounded in the strategic foresight backed by the National Quantum Mission announced by our Honorable Prime Minister Narendra Modi ji and enriched by global partnerships. We are collaborating with leading academic powerhouses like IIT Madras, IISc, Purdue University and University of Tokyo. Industry leaders such as Microsoft, LTI Mindtree, QNU Labs and others to co-develop frontier applications in quantum cybersecurity, precision sensing for defense, healthcare and aerospace, quantum chips and cryoelectronics, quantum AI for pharma, climate and supply chain resilience. This is our movement to leapfrog, not just to join the global race, but to shape the very direction of this journey. Education, talent and workforce of the future. A quantum future cannot be built without a quantum ready workforce. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ అధికారంలో ఉండి కూడా విభజన హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీ జపం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీ విభజన హామీలు అమలవుతాయన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారందరూ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోందని చెప్పారు. ఒక్కటి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు. వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీని అయితే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడలను మోడీకి వంచేశారు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు. అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు. గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా, సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లేక విభజన హక్కులు సాధించుకోవాలని ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం, ఈ పర్యటన చేశాం. ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు, నాయకులకు ఉన్న ఇబ్బందులు, సూచనలు అన్నీ విన్నాం. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం. ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది, కాంగ్రెస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో చాలా సీరియస్గా పని చేయబోతుంది. ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలపై, విధానాలపై, ప్రభుత్వం మీద, బీజేపీ మీద పోరాటాలు ముమ్మరం చేసే దిశగా
మేమందరము కృషి చేయబోతున్నాం. మానసిక ఆరోగ్య సంరక్షణలో సైకాలజిస్టుల పాత్ర చాలా కీలకంగా మారింది అని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మన దేశంలో ప్రస్తుతం 15 కోట్ల మందికి పైగా సైకాలజీ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. విజయవాడలో జరిగిన ఇన్లాస్ హాస్పిటల్ ఎంఫిల్ పీడీసీపీ క్లినికల్ సైకాలజీ ప్రోగ్రామ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 80% మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా ఏపీలో 76.22% ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లు కేంద్రం మానసిక ఆరోగ్యానికి కేటాయించిందన్నారు. బెంగళూరులో నిమ్ హన్స్ స్థాయిలో వైజాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను తీర్చిదిద్దుతామని 1,00,000 మందికి 3 మానసిక వైద్య నిపుణులు అవసరమన్నారు. ఇప్పుడు ఈ కోర్సు పిడుగు జ్ఞానేశ్వర్, జొన్న గొలమారు మౌనిక, కంబాల శిరీష. గత ఏడాది బుడమేరు వరదకు గడ్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సీసీ వాల్ ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో నాడు తాత్కాలికంగా పూడ్చిన 3 గడ్లు కలిపూతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేశారు. సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ పనులు పూర్తి చేస్తామన్నారు. వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు మార్చి 1.8 కోట్లతో కొత్త గేట్లను అమర్చామన్నారు. బుడమేరు గట్టు పటిష్టత కోసం వెలగలేరు నుండి ఈలప్రోలు వరకు 7 కిలోమీటర్ల పొడవున గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొల్లేరు నుండి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా 9 కోట్లతో డిజిల్టింగ్ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 3 గంటలు ఈ బుడమేరుకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే 10 రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ, లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా 24 గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం, ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ 3 గంటలను కూడా నిలవ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే మొన్న గండ్లు పడడమే కాదు, గతంలో ఈ బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ సైఫోన్ ఒకటి ఉండడం, ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా, అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి 3 గంటలను కలిపి ఈవేళ 365 మీటర్ల సీసీ వాల్ని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము. అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తాయి అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలనంటే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక 3-4 ఇయర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సీసీ వాల్తో పాటుగా ఏదైతే 7 కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక 1/2 మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం.
గత ఏడాది పాలనలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన కీలకమైన అంశాలలో రహదారుల అభివృద్ధి ఒకటని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గుంతలు పడి అతి దారుణంగా మారిన రోడ్లను మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక ఛాలెంజ్ గా తీసుకుని గుంతలు పూడ్చడం జరిగిందన్నారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారుల లక్ష్యంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంలో ఆర్ఎండ్బీ శాఖ అధికారులు పాత్ర కీలకమన్నారు. విజయవాడలోని ఆర్ఎండ్బీ కార్యాలయంలో ఆ శాఖ ఈఎన్సీ నైముల్లా, ఆర్ఎండ్బీ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు పదవి విరమణ ఆత్మీయ అభినందన సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేడు రిటైర్ కాబోతున్న ఈఎన్సీ నైముల్లా, సిఈ వెంకటేశ్వరరావును మంత్రి ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి సన్మానించడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బీ శాఖ నూతన ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించిన వి రామచంద్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు రేపు నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ మన ఆర్ఎండ్బీ శాఖ కుటుంబ సభ్యులకు సంబంధించి రిటైర్మెంట్ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఆర్ఎండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈఎన్సీ నైముల్లాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఆర్ఎండ్బీ శాఖ పురోగతికి పనిచేశామన్నారు. నేడు ప్రభుత్వానికి గత ఏడాది పాలనలో అత్యంత పేరు ప్రతిష్టతలు తీసుకొచ్చిన అంశాల్లో రోడ్ల మరమ్మతులు, రహదారుల అభివృద్ధి కూడా ఒకటని మంత్రి తెలిపారు. కార్యక్రమం ఈరోజు సాయంకాలం పెట్టినారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి నాకు మా ఆఫీసర్స్ మా వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకుండేటువంటి షెడ్యూల్లో సీఎం గారు కొద్దిగా ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చినారు. ఈరోజు ఖచ్చితంగా సాయంకాలం 6 గంటలకు అట్లా అక్కడ అటెండ్ అయ్యే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు తెల్లవారంగానే పెన్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా నా కుటుంబ సభ్యుడు రిటైర్డ్ అవుతున్నారు, 2 అవుతున్నారు. ఇక్కడ వారిని వదిలి వెళ్ళాలని మనసు లేదు. సాయంకాలం సమయం లేదు. మా భార్యకంతా తీసుకుని మా సెక్రటరీ గారికి నేను కాల్ చేసి రేపు వారికి నేను సన్మానం చేయాలి, నేను సన్మానం చేసిన తర్వాత 1 గంట లేట్ అయినా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి వారికి మన వెంకటేశ్వరరావు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారంటే మేమందరం కూడా శ్రీనివాస్ రెడ్డికి చెప్పి అందరికీ కొద్దిగా కోఆర్డినేట్ చేసుకోండి, మా స్టాఫ్తో కూడా పిఎస్తో చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యుడు, మనము రిటైర్డ్ అవుతున్నారు వారు అంటే మనతో కలిసి నాతో దాదాపు 1 సంవత్సరం కాలం ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయానికి కానీ నేను కొత్తగా మంత్రి అయినందుకు వచ్చినప్పుడు సెక్రటరీ గారు కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తేనే ఆర్ఎండ్బీకి పేరు వచ్చింది. ఈరోజు ప్రతి మీటింగ్లో కూడా ఈరోజు ఏదైనా చెప్పినాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ ఈరోజు నంబర్ 1 స్థానంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు పేరుతో వేలాది ఎకరాలను అక్రమంగా కంపెనీలకు కట్టబెట్టడాన్ని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన జూలై 9 సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దాసరి భవన్లో గురువారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జూలై 9న కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందన్నారు. సోలార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 8,500 ఎకరాలు షిరిడి సాయి కంపెనీకి అన్యాయంగా కట్టబెట్టడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఆదాని కంపెనీలను ఉద్ధరించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారన్నారు. ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. ఈ అరేడు భూములు, ఇండోసోల్ భూములు 8,500 ఎకరాలు అక్రమంగా షిరిడి సాయి కంపెనీకి కట్టబెట్టడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ అవసరం కూడా లేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు కింద ఇదే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారం ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టి ఇది ఒక పెద్ద భూ కుంభకోణం, వేలాది ఎకరాలు చేతులు మారుతున్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఇది బినామీ కంపెనీ, ఇండోసోల్ అనేది జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ, ఈ కంపెనీకి భూములు ఎలా ఇస్తారు అని వీళ్ళు ఆరోపణ చేశారు. అది దెర్ ఇస్ ఎ డాక్యుమెంటరీగా రికార్డ్ అయ్యి ఉంది వీళ్ళ ఆరోపణలన్నీ. మరి అటువంటిప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి మరలా అదే కంపెనీకి
గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ భూములు ఏకపక్షంగా ఎలా కట్టబెడతారు? అక్కడ ఇప్పుడు కరేడు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలు హ్యామ్లెట్స్ కరేడు గ్రామంలో భూములన్నీ తీసుకుంటారు. అవి కాకుండా రామకృష్ణపురం, ఉప్పరపాలెం, పొట్టనగుంట ఈ 3 గ్రామాలు, 2 గ్రామాలు ట్రైబల్ విలేజెస్, యానాది కాలనీ, ఒకటి దళితులు ఉండేది. అంటే ఎస్సీ ఎస్టీలు ఊళ్ళు లేపేస్తున్నాం, మీ ఊళ్ళో లేచిపోవాలని చెబుతున్నారు. ఎక్కడ పోతారు వాళ్ళు? ఎలా బతుకుతారు? అంటే భూమి లేనటువంటి వాళ్ళకి రేపు కాంపెన్సేషన్ కూడా ఎవరు? రెండవది సోషల్ ఆడిట్ అంటే అసెస్మెంట్. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం గ్రామసభ పెట్టాలి, గ్రామసభ అనుమతి తీసుకోవాలి, సామాజిక ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయాలి. ఏమీ లేవు. దీన్ని అన్నింటినీ మినహాయింపు ఇచ్చేశారు. అంటే ఏకపక్షంగా ప్రభుత్వం రైతులు ఇవ్వకపోయినా గుంజుకోవచ్చు బలవంతంగా. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అందుకని ఇప్పటికే తీసుకున్న భూములు ఎక్కడ వాడుకోవటం 2 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇచ్చిన కంపెనీలు ఎవరు ఇంతవరకు పరిశ్రమలు పెట్టలా, ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వాల. అంటే కేవలం ల్యాండ్ మాఫియాని డెవలప్ చేస్తానికి తప్ప పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి తోట. విదేశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ గా సరిగ్గా స్పందించకపోవడం బాధాకరమని, విద్యార్థుల జీవితాలు అంధకారంగా మారుతున్నాయన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిన్నరగా వైద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారని చెప్పారు. గతంలో ఆందోళన చేసినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని, డాక్యుమెంట్లు అన్ని సమర్పించినా ఇప్పటివరకు సర్టిఫికెట్లు జారీ చేయలేదన్నారు. ఎంతో ఖర్చు పెట్టుకుని విదేశాలలో చదువుకుని వచ్చిన విద్యార్థులకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. వైద్య విద్యార్థులు మాట్లాడుతూ అందరూ సర్టిఫికెట్లు జారీ చేయమని చెబుతున్నా రిజిస్టర్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మెడికల్ గ్రాడ్యుయేట్స్ ని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తిప్పించుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా స్పందించాలి. రిజిస్టర్ గారు, మీరు ఆటలాడుతున్నారు విద్యార్థుల జీవితాలతో. రోడ్లు ఎక్కించే ప్రతిరోజు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు వివిధ రకాలుగా పనుల నుంచి వాళ్ళు వదులుకొని ఈరోజు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు మళ్ళీ తిరిగి వచ్చి మన ఏపీఎంసీ ముందు ఇన్ని నెలలుగా పడిగాపులు కాస్తూ అయ్యో రామా మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారంటే వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు, క్వాలిఫైడ్ పర్సన్స్, మరి ఇవ్వడానికి మీకేం అభ్యంతరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చాలా ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నారు. మా పిఆర్లు మాకు ఇవ్వని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఉండే సందర్భంకి పోలీస్ వ్యవస్థ వస్తున్నారు, మేము మీ సర్టిఫికేట్లు ఇప్పిస్తాము, మేము అందిస్తాము, మీరు వెళ్ళిరండి అంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా గౌరవంగా పెద్దవారు చెప్పిన మాటలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ లోపల ఉన్నటువంటి రిజిస్టర్ గారు స్పందించారు, చైర్మన్ గారు స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి బయట గేట్ల దగ్గరనే పోలీసు వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఈ సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు? ఎవరు పట్టించుకుంటారు? సేవాభావంతో సమాజానికి మంచి చేయాలన్న దృఢ సంకల్పంతో డాక్టర్ రసిక్ సంఘవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు సోలార్ ఎక్విప్మెంట్ ను అందించడం సంతోషకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బోడేపూడి హనుమయ్య తెలిపారు. డాక్టర్ రసిక్ సంఘవి వంటి వారు దాతలకు ఆదర్శప్రాయమన్నారు. గాంధీనగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో మాజీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రసిక్ సంఘవి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు జైన్ మార్వాడి ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బోడేపూడి హనుమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద మనసుతో సోలార్ ఎక్విప్మెంట్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు అందించడం సంతోషకరమన్నారు. రసిక్ సంఘవి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం రసిక్ సంఘవి మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేవాలయంతో సమానమని చెప్పారు. తన వంతుగా అసోసియేషన్కు సోలార్ ఎక్విప్మెంట్ అందించడం అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రసిక్ సంఘవిని ఘనంగా సన్మానించారు. విజయవాడ నగరం పరిశుభ్రంగా ఉంచనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడ డ్రైనేజీ పొంగకుండా చర్యలు తీసుకునేలా డిపిఆర్లు సిద్ధం చేయాలని ఆదేశించారని చెప్పారు. విజయవాడ రాణిగారి తోట, గుంటూరు బాపనయ్య నగర్,
సిద్ధం కృష్ణారెడ్డి రోడ్డు జంక్షన్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, తోపుడు బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ కౌన్సిల్లో వైసీపీకి బలం ఉండటంతో కొన్ని తీర్మానాలను అడ్డుకున్నారని, ఇది మంచిది కాదన్నారు. ప్రజలకు మంచినీరు అందించే విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని, రాజకీయాలు ఎన్నికలకు మాత్రమే పరిమితమని హితవు పలికారు. డ్రైనేజీ సమస్యకు చెక్ పెట్టి విజయవాడ పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్ని కోట్లు ఖర్చైనా డిపిఆర్లు సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరిశుభ్రతను పాటించాలని, వ్యర్థాలను డ్రైనేజీలలో వేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా డ్రైన్లు పొంగకూడదు, వర్షపు నిల్వ ఉండకూడదు. దానికోసం డిపిఆర్ చేసి మీకు ఎన్ని 100 కోట్లు కావాలో, ఎన్ని 1000 కోట్లు కావాలో మాకు చెప్పండి, అవన్నిటి కూడా రెక్టిఫై చేసుకోవాలి, విజయవాడ నగరం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి కాన్సెప్ట్తో ఆయన డిపిఆర్ తయారు చేయమన్నారు. ఇక్కడ మీరందరూ కూడా గమనించుకోవాల్సింది, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని, ప్రజలకు ఉపయోగపడే విషయాలు కూడా రాజకీయం చేస్తూ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడానికి వీలు లేదని చెప్పి తీర్మానాలు చేసే స్థితిలో ఇవాళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇక్కడ డిపిఆర్ చేసి 2000 కోట్ల రూపాయల కోసం ప్రాజెక్ట్ తయారు చేస్తామంటే దానికి ఇచ్చే 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల డబ్బులు డిపిఆర్ అంటే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, స్థానిక ఇంజనీర్లు కూడా చేయలేరు. దానికి ఐఐటి లాంటి పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే చేయగలుగుతాయి. ఏదైనా 1 కోటి 2 కోట్లు అయితే ఇక్కడ వాళ్ళు చేయగలుగుతారు. 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రావాలి అంటే ఆ డిపిఆర్లు కావాలి, అది ప్రొసీజర్. ఆ డిపిఆర్ పంపిస్తేనే కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఆ డబ్బులు బడ్జెట్లో తీసి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మా యొక్క ఉద్దేశం, నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, విజయవాడ నగరం మొట్టమొదటి నుంచి కూడా ఆయన 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కనీసం 250 కోట్లు ఇచ్చి ఈ విజయవాడ నగరాన్ని కాపాడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 1 రూపాయి పైన అడిగిన వాళ్ళు లేరు, తెచ్చిన వాళ్ళు లేరు. 1 రూపాయి మొట్టమొదటి సంవత్సరం 150 కోట్లు ఇస్తానని చెప్పి దానికి కూడా పంగనామాలు పెట్టాడు ఆయన. నగరంలో గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్, ధర్నా చౌక్ ప్రాంతాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ధర్నా చౌక్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నిరంతరం అధికారులను పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్, ధర్నా చౌక్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ శ్రేయస్థాయి స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్వహించారని, స్విమ్మింగ్ పూల్లో వచ్చే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, షవర్, జిమ్, మరుగుదొడ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే స్పందించి సత్వరముగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోటీలు జరుగుతున్న సమయంలో ప్రేక్షకులు వీక్షించేందుకు గ్యాలరీలు అభివృద్ధి చేయాలని అన్నారు. ధర్నా చౌక్లో ఉన్న అన్నా క్యాంటీన్లో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులలో మిషన్లు తరచుగా పారిశుద్ధ్య నిర్వహణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. నగరంలో క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం. ఏపీకి ఎన్నో అడ్వాంటేజ్లు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని వ్యాఖ్య. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రెయినీ క్యాపిటల్ గా మారుతుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటన. క్వాంటమ్ సైన్స్ ను ఇంజనీరింగ్ లోనూ భాగం చేస్తున్నామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.